హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. బిగ్ బాస్ సీజన్ 7 అనేది చాలా హోరాహోరీగా నడిచింది. అయితే ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కింద ఒక కామన్ మ్యాన్ కింద హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ BB7 టైటిల్ విన్నర్ గెలిచి ఇంటికి రాబోతున్నాడు. మరి ఈ సందర్భంగా వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమె రెస్పాన్స్ ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను బిడ్డ, బాగున్నారా మీరు? మేము కూడా బాగున్నాం అమ్మ. అంటే పలకరింపులోనే తెలుస్తుంది ఫస్ట్ మనం ఎలాంటి ఇది ఉంటుంది అనేది. సో మీ పలకరింపులో నాకు అర్థమైంది మీరు పల్లవి ప్రశాంత్ ఎలా అయితే పెంచారో అతను అక్కడ ఎలా అయితే బిహేవ్ చేశాడు అనేది అక్కడే తెలుస్తుంది. సో అయితే యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్ కింద హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు మీరు అనుకున్నారు అంటే అతను బిగ్ బాస్లోకి వెళ్ళడానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, అది ఒక జర్నీ. బట్ అతను ఒక జర్నీ రియల్గా ఒక బిగ్ బాస్ హౌస్లో అతను జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు అనుకున్నారా ఇంతకాలం ఇలా జస్ట్ 15 వారాలు ఉంటాడు, అలాగే ట్రోఫీతో బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మేము అంత నమ్మకం లేకుండే, అయితే మాకు కూడా ఉంటాడో లేదో అన్నట్టే భయం ఉండే. ఇక శివాజన్న ఫస్ట్ వచ్చి సపోర్ట్ ఉన్నాడు, సపోర్ట్ ఉండుట మాకు కూడా జర మంచి అనిపించింది. అయితే జనరల్గా ఎలా అంటే పేరెంట్స్ ఎలా ఉంటుందంటే పిల్లలు దూరంగా ఉంటేనే కొద్దిగా బాధగా ఉంటుంది. అలాంటిది అక్కడ కొన్ని రకాల అంటే రకరకాల సిచ్యువేషన్లు, ఎవరో మంచోళ్ళు కాదు, ఎవరో చెడ్డోళ్ళు కాదు, అక్కడ అందరూ వాళ్ళ బిహేవియర్ వాళ్ళకే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని రకాలుగా అప్పుడప్పుడు బాధపడడం, ప్రశాంత్ ఏడవడం ఇలాంటివి కూడా జరిగినాయి కదా. సో మరి అలాంటి టైంలో ఎలా అనిపించేది మీకు? రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇక అనిపించింది, ఇక అందరూ ట్రోల్ చేసిర్రు, సినిమాలు తీసిన వాళ్ళు సీరియళ్ళలో ఉన్నోళ్ళు వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా. మాకు జర రైతు బిడ్డనే పోతే బాయికాడికి ఉంటింటి కన్నేనే, ఇక వాళ్ళు కూడా మా బిడ్డలే అనుకొని ఊకున్నాం. ఇక ఏమంటాం? కాదు, అతను బాధపడుతున్నప్పుడు ఎలా అనిపించింది? ఇవన్నీ బిగ్ బాస్ ఇవన్నీ మనకు అవసరం అనిపించిందా, లేదంటే స్ట్రాంగ్గా ఉండి అక్కడ పోరాడి వస్తే బాగుంటుంది అనిపించింది? ఎలా అనిపించింది మీకు? ఇక పోరాడితేనే బాగుంటుంది అనిపించింది. పోరాడితేనే బాగుంటుంది అనిపించింది. అయితే యాక్చువల్గా ఫినాలేకి మిమ్మల్ని కూడా తీసుకెళ్లారు బిగ్ బాస్ హౌస్లోకి. అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా బిగ్ బాస్ అనే హౌస్లోకి మనం వెళ్తామని? మేము అస్సలు అనుకోలేదు అట్లా. మా కొడుకు చేయబట్టే స్టేజ్ మీదకి ఎక్కాలంటే కూడా, మేము పల్లెటూరు వాళ్ళం కదా బిడ్డ, స్టేజ్ మీదకి ఎక్కాలంటే కూడా నా కొడుకు వాళ్ళని మేము స్టేజ్ మీదకి ఎక్కినాం తల్లి బిడ్డలు. అయితే మీ హస్బెండ్ అయితే ఏకంగా హౌస్ లోపల కూడా వెళ్ళారు కదా. అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చూస్తే మాకు అనిపించింది, జనరల్గా ఎప్పుడైనా కూడా ఏంటంటే తల్లికిను కొడుక్కి ఎక్కువ ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళ మీకన్నా ఎక్కువ ప్రేమ లేక అనిపించింది మాకు. అక్కడ ముద్దులు పెట్టేసి బాబు బాబు అని చెప్పేసి. సో అంటే వాళ్ళిద్దరి మధ్య ఏంటి అంత బాండింగ్? అంటే మీరైనా కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి? స్ట్రిక్ట్ మాత్రం మీరు? అంటే జర వాళ్ళ బాపు అంటే చాలా ఇష్టం. అదే అండి, మీరైనా చిన్నప్పటి నుంచి కొంచెం కోపడతాం, అల్లరి చేస్తే దెబ్బలేడు మేము పడకపోతుంటే, కానీ జర వాళ్ళ బాపు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అన్నిట్లకు సపోర్ట్ ఇస్తాడు, సపోర్ట్ ఉంటాడు, ఇస్తాడు. అంటే ఏదైనా చేస్తానంటే చేసేయంటారు, మీరు మాత్రం ఆపుతారు. నేను వద్దంట, ఎందుకు పిల్లలు అడిగిన వాళ్ళ కొని పెడతా అంటావు, ఎందుకు వాళ్ళను అంతా ఇట్లా గాలి కిడ్స పెడతావు అంటే, వద్దు వాళ్ళు అనుకున్నది ఇచ్చేయాలి అని ఇచ్చేస్తాడు అన్నట్టు. అందుకే నేను అంటే కొంచెం అమ్మాయినా కూడా. సరే, అయితే ఇప్పుడు మీరు మొత్తం లాస్ట్ మటన్ కర్రీను ఇది వండి పంపించారు కదా. సో రెగ్యులర్గా వాళ్ళకి ఫేవరెట్ డిష్ అదేనా, లేకపోతే ఎలా ఎలా ఉంటుంది? అంటే నా కొడుకు నా చేతి వంట తినక 3 నెలలు అవుతుంది. జర తిని చెప్తాడని పంపించిన బిడ్డ. ఇంట్లో ఉన్నది అది వేరుంటుంది, బయటకు పోయినాక అది వేరుంటుంది కదా నాని. అందుకే నా చేతితోడు తినక 3 నెలలు అవుతుంది బిడ్డ, కడుపు నిండా తిని ఎట్లుందో చెప్పమని పంపించిన. అయితే యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే నాగార్జున గారి పక్కన ఒక పక్కన అమర్దీప్ ఉన్నాడు, ఒక పక్కన పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. చెయ్యెత్తే టైంలో అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉంటుంది కదా. సో ఆ టైంలో టెన్షన్ అయింది నాని. ఇక అందుకు మేము ఇక్కడికి శుక్రవారం నాడు పోయినాము. శుక్రవారం నాడు పోతే శనివారం ఆదివారం 2 రోజులు అట్లనే ఉన్నాం. టెన్షన్ బాగా అయింది, ఎవరు గెలుస్తారో ఏమో. మాకు శివాజన్న ఉంటాడు అనుకున్నా, ఎందుకంటే శివాజీకి మా ఓనికి బాగా దోస్తు కదా, శివాజన్న వస్తుండొచ్చు అనుకున్నా. అంటే శివాజీ గారు విన్నర్ కానీ రన్నర్ కానీ అవుతారు అనుకున్నారు, అంటే ఇద్దరు నుంచి ఉంటారు నాగార్జున గారి పక్కన అనుకున్నాం మేము అట్లా. ఓకే. అయితే యాక్చువల్గా ఏంటంటే పల్లవి ప్రశాంత్ వెళ్ళిన నిలబడ్డా మాకేం అభ్యంతరం ఏం లేదు, ఆయన కూడా మా కొడుకు లాంటోడే. కానీ శివాజన్న సపోర్ట్ ఇచ్చిండు కదా, ఆయన సెకండ్ వస్తాడు అనుకున్నారు. అయితే వెళ్ళిన కొత్తలో కొన్ని ట్రోల్స్ వచ్చినాయి, మీ ఇంటికి కూడా వచ్చి చెక్ చేసుకున్నారు చాలా మంది. మీకు అంత పెద్ద వాళ్ళు వచ్చిర్రు, సుమన్ టీ వాళ్ళు వచ్చి మీకు 26 ఎకరాల జాగ్ ఉంది, 2 బెంచ్ కార్లు ఉన్నాయి, 3 అంతరాల బిల్డింగ్ ఉంది, మాకు చూపెట్టమన్నాం. మాకు 10 ఎకరాలు కొని రమ్మ, ఈ మొత్తం మొవ్వల పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద రాసిస్తాము, కాగితాలు కూడా ముందట పెడతాము, లేకపోతే మాకు 10 ఎకరాలు రాసి ఇయ్యిర్రి అని చెప్పినాం. మాకు బెంచ్ కాలరు మామూలు కారు కొనిచ్చిపోయి బెంచ్ కాలరు తీసుకోమన్నాం, అది కూడా చెప్పినాం. చెప్తే వాళ్ళు ఇక చేసినందుకు ఇక మాకు అదైంది. అందుకే ఎవరికి ఛానల్ వాళ్ళకి ఇవ్వాలంటే కూడా భయం అవుతుంది మాకు. అర్థమైంది, మీ భయం నాకు అర్థమైంది. మా దగ్గర అలాంటివి సతాస్తాను, నాకు ఇవ్వాలన్నా కానీ భయం అవుతుంది.
అంటే అన్ని ఛానల్స్ ఒక రకంగా ఉండవులేండి, కొన్ని జెన్యున్ ఛానల్స్ ఉంటాయి, వాటిని చూస్ చేసుకుని మీరే ఇవ్వాలి. అయితే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రశాంత్కి కారు కూడా వచ్చింది, కారు కూడా తీసుకొస్తున్నాడు. సో వాళ్ళ బాబుకి ఇచ్చిండు, నెక్లెస్ నాకు ఇచ్చిండు. ఆల్రెడీ పంపకాలు అయిపోయినాయి, ఆస్తి అయిపోయింది, అక్కడనే అయిపోయింది. నాగార్జున సార్ ముందటనే అయిపోయింది. అయిపోయినాయి, పంపకాలు అయిపోయినాయి. మరి అయితే ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాక్చువల్గా. మీకు ఎంత ఎంత ఉందమ్మా పొలం మామూలుగా? 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాల పొలం, ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు. ఇల్లు బిడ్డ, మా పొలం చూసుకున్న 6 ఎకరాలే ఉంటుంది, మా ఇల్లు చూసుకున్న గిదే ఇల్లు, మా ట్రాక్టర్ గదే, బైక్ కూడా బయటనే ఉంటుంది. అదే అంటున్నా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కదా. మరి ఇంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎంతన్నా డబ్బు వస్తే మనం ఏదంటే కొద్దిగా పెద్ద ఇదవుదని ఉంటుంది. బట్ ప్రశాంత్ వచ్చిన 35 లక్షలు కూడా నేను రైతులకు పనిచేస్తానని అంటున్నారు. అంటే ఏంటి ఫస్ట్ నుంచి ఉండేది అతనికి, అది ఎలా? రైతుల కంటే రైతు ఇప్పుడు మా కొడుకు కూడా రైతే కదా బిడ్డ, రైతు కాబట్టి రైతుల కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళు ఎట్లా నష్టపోతురు, ఎట్లా ఉంటురు అనేది నా కొడుకు పంచుతా అన్నాడు. పంచుతా అంటే ఆయన నిర్ణయం మా నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఇస్తా అన్నాడు కాబట్టి ఇవ్వాలి, అది పద్ధతి. మనము అందులో ఒక మాట బయట ఒక మాట ఉంటే బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే కదా, ఇప్పుడు రైతు వండితేనే మనం తింటున్నాం కదా, అట్లా అని రైతులకు ఇస్తాడు. ఇయ్యని మా కొడుకు సంపాదించుకుంటాడా సంపాదించుకోవడా భగవంతుడికి ఎరక, భగవంతుడు మనకి ఇస్తేనే కదా పంచేది. అది అంటే ముందు చెప్పాడు, వెళ్ళే ముందు ఒకవేళ నేను చెప్పలే బిడ్డ, మేము రైతులకు ఇస్తాను బయట పెట్టాలి, అందులోకి పోయినాకనే అన్నాడు. అన్నని వాని కోరిక నెరవేరాలి, నా కొడుకు ఎదగాలి అంతే. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మామూలుగానే పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు యాక్చువల్గా. ఇప్పుడు BB7 విన్నర్ అని ఒక టైటిల్ కూడా ఉంది. మరి పెళ్లి సంబంధాలు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ఎలా ఉంది? పెళ్ళి ఎప్పుడు చేయబోతున్నారు పల్లవి ప్రశాంత్, పెళ్ళి ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. పెళ్ళి చేస్తాము, ఇప్పుడు టైం కావాలి కదా బిడ్డ, ఇప్పుడు చేసుకుంటాడా చేసుకోడా చూడాలి. నాగార్జున సార్ అన్నాడు కూడా, నీకు బయటకు పోయినాక మస్తు లైన్లోనే ఉంటారు మంచి పిల్లలు అని చెప్పిండు. మరదలు స్టోరీ చెప్పిండు, అది బాధ అనిపించింది. ఎందుకంటే అది బాధ అనిపించింది, పేరు చెప్పమంటే ఎట్లా చెప్తాడు బిడ్డ, చెప్పాడు కదా. అందుకే నీకు బయటకు పోయినాక మస్తు వస్తాయి ప్రశాంత్ అని చెప్పిండు. మీకు తెలుసా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, ఆ లవ్ స్టోరీ మీకు తెలుసా? తెలుసు, మాకు తెలుసు, అన్నీ అయిపోయినాయి. ఇక అయిపోయినాయి, ఇక ఆ ముచ్చట ఎందుకు బిడ్డ, పొద్దు ఆ ముచ్చట మాకు కూడా బాధ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరి పల్లవి ప్రశాంత్కి ఇప్పుడు మరి మీకు అప్రోచ్ అయిన పిల్లలు ఎవరన్నా చూసి పెట్టుకుంటాం అలాంటి ఆయన ఇష్టమేమో. ఇక అంటే వాళ్ళ బాపుకు మాట ఇచ్చిండు, బాపు చూసిన పిల్లని చేసుకుంటాను మాట ఇచ్చిండు. ఇక బాపు చూసుకున్న పిల్లని చేసుకుంటాడా, వాడు ఇష్టపడిన పిల్లని చేసుకుంటాడా తెలియదు, కానీ మాట అయితే ఇచ్చిండు. మాట మీదనే ఉంటాడు నా కొడుకు. మీ అబ్బాయి మాట మీద ఉంటాడని మాకు బిగ్ బాస్లో కూడా అర్థమైంది. ఇప్పుడు బాపుకు మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాలంటే పల్లవి ప్రశాంత్ దగ్గరికి వస్తే కుదరదు, వాళ్ళ నాన్నగారిని ఒప్పించుకోరు ఫస్ట్. ఇక వాళ్ళు పిల్లగా నచ్చుకుంటేనే కదా బిడ్డ మనం చేసేది, బలవంతం అయితే చేయం కదా అట్లా. సో మరి ఇప్పుడు ఫైనల్గా ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది మీరు కూడా, మీ అబ్బాయి వాళ్ళ మీకు కూడా వచ్చింది కదా. సో ఎలా అనిపిస్తుంది ఈ మూమెంట్స్, ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇలా కలిసి మీతో మాట్లాడడం కానీ, ఇంటర్వ్యూలని కానీ, లేదంటే ఒక మీ అబ్బాయి గురించి ఇంత గొప్పగా చెప్తుంటే మీకేమనిపిస్తుంది? ఇక మాకు ఎక్కడికి పోయినా పల్లవి ప్రశాంత్ వాళ్ళ అమ్మ, పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అని ఎప్పుడు సెల్ఫీ దిగుతారు. మా ఇంటికి కూడా మస్తు మంది వచ్చారు. బెంగళూరుకి వెళ్ళి కూడా ఒక పిల్లగాడు వచ్చిండు, ఇప్పుడు మా ఇంటి దగ్గరనే ఉంటాడు. దేనికి అంటే ఇక అంటే వాళ్ళు జర గరీబోళ్ళట, వాళ్ళ అమ్మకు చెప్పకుండా వచ్చిండు ఇక్కడికి, పల్లవి ప్రశాంత్ అన్న దగ్గరికి పోతా ఇక అని వచ్చిండు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత మొన్న వచ్చిండు, 5 రోజులు అవుతుందా ఇంకెక్కువనవుతుంది, 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు మీతో. ఎక్కువ అవుతుంది నాని వచ్చి, ఎక్కువ అవుతుంది ఆయన వచ్చి, ఏ వారం వచ్చిండు, ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు. అంటే ఎందుకు, దేని గురించి? దేని గురించి అన్న వచ్చినాక చెప్తా అన్నాడు. ఇక ఆయన కూడా మా కొడుకులాగానే అని ఇంట్లోనే ఉంచుకుంటాను. ఓకే ఓకే. అయితే మళ్ళీ ఓవరాల్గా ఇప్పుడు మీ తెలుగు ప్రేక్షకులు, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఓట్లేసి గెలిపించారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఇక అందరికీ ఓట్లేసి గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్తాను. నాకైతే ఏమన్నా రాదు, అందుకే అది చెప్తాను. సరేనమ్మా. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు, అంటే ఒక ఆనెస్టీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నాడు అక్కడ కూడా అలాగే ఉన్నాడు కాబట్టి బాగా ఆడాడు కాబట్టి గెలిచి ఈరోజు BB7 ట్రోఫీ విన్నర్ అయ్యాడు. అన్ని గేమ్లలో గెలిచి విన్నర్ అయ్యింది. అదే అన్ని గేమ్లు ఓట్లేసిర్రు, అట్లా గెలిపించారు. అదే ఇక నెక్స్ట్ నుంచి కూడా ఫ్యూచర్ బాగుండాలని మీరు అన్నట్టే, త్వరలో ఆ పెళ్లి రోజు ఎప్పుడో చెప్తే కూడా సో బిగ్ బాస్ విన్నర్ పెళ్ళి అని చెప్పి మళ్ళీ అదొకటి ఇది అవుతుంది. సో అంతా బాగుండాలని చెప్పి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. విష్ ఆల్ ద బెస్ట్. అయితే పల్లవి ప్రశాంతే కాదు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక సిగ్నేచర్ ఉంటుంది కదా, ఒక డైలాగ్ ఉంటుంది, ఒక సిగ్నేచర్ ఉంటుంది. మరి మీరు కూడా ఏమైనా చెప్తారా? చెప్తా, గ్యారంటీ చెప్తా. జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినంటే తగ్గేది. ఓకే, యాజ్గా ప్రశాంత్ గానే బాగా చెప్పారు యాక్చువల్గా. ఎస్ ఎస్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.